ఒక దారికి తీసుకొచ్చి ఆత్మకూరుని మరింత అభివృద్ధి పదంలో నడిపించడానికి అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులకు, సుశిక్షితులైనటువంటి కార్యకర్తలకు, అభిమానులకు ఈ యొక్క 43వ ఆవిర్భావ దినోత్సవంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా శ్రీ లోకేష్ బాబు గారు, వీరందరూ వారి తరఫున శుభాకాంక్షల్ని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు, ప్రతి తెలుగుదేశం పార్టీ సభ్యుడికి శుభాకాంక్షల్ని, శుభాభినందనల్ని తెలియజేయడం జరుగుతుంది. ఆత్మకూరు నియోజకవర్గం ఇవాళ రాష్ట్రంలో 2-3 స్థానాల్లో ఉంది సభ్యత్వం చేయడం. 1,20,00,000 మంది సభ్యత్వం ఉన్న తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో మన ఆత్మకూరు నియోజకవర్గం నుంచి 1,40,000 మంది ఇప్పటికే సభ్యులుగా ఉన్నారు. ఆత్మకూరు నియోజకవర్గాన్ని మనం అందరం చూస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ కుటుంబ సాధికారిక సభ్యుల్ని ఎంపిక చేయడంలో కూడా ఇప్పటికే మనం 16వ స్థానంలో ఉన్నాం. ఇంకా 15 రోజుల సమయం ఉంది. అన్నిటినీ పూర్తి చేసి 1వ స్థానంలోకి రావడం ఖాయంగా మేము నిర్ధారణ చేసుకుని పనిచేస్తున్నామని చెప్పి మీ అందరికీ కూడా తెలియదులతో ఆత్మకూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్తులో ఏ శక్తి ఈ యొక్క ఆత్మకూరుని, తెలుగుదేశం పార్టీని మరి అడ్డగించే పరిస్థితి లేదు. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా, అన్ని సందర్భాల్లో విజయలక్ష్మి వైపు దూసుకుపోతుంది. తెలుగుదేశం పార్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆనాడు ఆయన కన్న కళలు నిజం చేయడానికి ఇవాళ ఆత్మకూరులో ప్రతి పార్టీ నాయకుడు, కార్యకర్త, తెలుగుదేశం పార్టీ సాధారణ సభ్యుల నుంచి జీవిత సభ్యుల వరకు అందరూ కృషి చేస్తామని చెప్పి మీడియా సమావేశం ద్వారా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ప్రతి ఒక్కరికి 43వ మరి ఈరోజు ఆవిర్భావ దినోత్సవం, ఈరోజు అందరికీ శుభాకాంక్షల్ని, శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు. రాష్ట్రం ఆర్థికంగా వెనుకబాటుతనంలో ఉంది. రాజధాని లేని రాష్ట్రం. విడిపోయిన తెలంగాణకి హైదరాబాద్ రాజధాని అయితే ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. దీన్ని గుర్తించిన మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నాడు ముఖ్యమంత్రిగా అమరావతి రాజధాని చేద్దాం, అమరావతి దేవతలకు రాజధాని, అటువంటి రాజధానిని మనం సృష్టిద్దామని చెప్పి ఆయన అమరావతి రాజధానిని ఎంపిక చేసుకోవడం జరిగింది. దురదృష్టం, మధ్యలో జరిగినటువంటి ఎన్నికల్లో పరాజయం పాలైనా మనం అమరావతిని నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేశాం. మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు అమరావతిని అసలు ఇక్కడ రూపురేఖలే ఉండకూడదని చెప్పి 3 రాజధానుల పేరుతో మొత్తానికి అసలు రాజధాని లేని రాష్ట్రంగా 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ రాష్ట్రం విభజించబడ్డప్పుడు విభజన చట్టం ప్రకారం 10 సంవత్సరాలు మనం హైదరాబాద్ నగరాన్ని వాడుకోవచ్చు. 10 సంవత్సరాల్లో కొత్త రాజధాని నిర్మించుకోండి అంటే ఇవాళ 10 సంవత్సరాలు పూర్తయింది. అసలు రాజధాని ఊచే లేకుండా చేసింది గత ప్రభుత్వం, గత పరిపాలన. అందుకని ఇవాళ మనం అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అలాగే కూటమి నాయకులు జనసేన అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాజధానిని మళ్ళీ నిర్మాణం చేయడానికి మొదలుపెట్టాం. అమరావతి రాజధానిని ఇవాళ మళ్ళీ పట్టాలెక్కించాం. దాదాపు ఇప్పటికే 12,000 కోట్ల రూపాయలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. బహుశా ఈ మాసంలో, రాబోయే మాసంలో ఈ దేశ ప్రధాని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజధాని నగరానికి పూర్వ వైభవం తీసుకురావడానికి ఆయన భూమి పూజ చేయడానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 1,000 కోట్ల రూపాయలు ఇవాళ వెచ్చించి తిరిగి రాజధానిని ఏర్పాటు చేయడానికి మన ప్రభుత్వం సంకల్పిస్తుంది. 3 సంవత్సరాల్లో భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా, రాష్ట్ర రాజధానిగా
అమరావతిని చేయడానికి మన ప్రభుత్వం సంకల్పించింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఈనాడు అమరావతి నిర్మాణం జరుగుతుందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా